అండి, గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారు? సో ఇవ్వండి, టైం వచ్చేసి 6:30 అవుతుంది. కాస్త మధ్యాహ్నం వంట చేశాను. వంట చేసిన తర్వాత తినేసి హాయిగా పడుకొని రెస్ట్ తీసుకొని నిదానంగా లేచి ఇప్పుడే ఫ్రెష్ అయ్యాము. పూజకి ఏమేమి కావాలి, ఇంట్లో కావాల్సిన చిన్నగా ప్రిపరేషన్స్, ప్రసాదానికి సంబంధించినవి కానీ, ఇంటి దగ్గర డెకరేషన్వి కానీ, బయటకు వెళ్ళడం కానీ, దేనికైనా ఈజీగా ఉంటుందని చెప్పేసి లేచి అయితే ఫస్ట్ రెడీ అయ్యాను. సో ముందైతే కొంచెం నా దగ్గర లక్ష్మీ వ్రతం అని చెప్పేసి ఒక బుక్ ఉంది. సో ఆ బుక్లో ఏమన్నా ఐటమ్స్ అన్నీ చూసుకొని ఇంట్లో ఉన్నవి లేను అని నోట్ చేసుకుంటే బయటకు వెళ్ళి షాపింగ్ చేసుకోవడానికి అయితే ఈజీగా ఉంటుంది. ఇదిగోండి, విశిష్ట వరలక్ష్మి వ్రత కల్పం అని చెప్పి ఈ బుక్ ఒకటి ఉంది. సో దీంట్లో చెక్ చేసుకొని ఇప్పుడు కావాల్సినవన్నీ చూసుకొని చేసుకోవాలి. అండ్ ఇక్కడ అమ్మవారికి సంబంధించి అదే పూజకి సంబంధించి కొంచెం అన్నీ కూడా క్లీనింగ్ అన్నీ చేసుకోవాల్సినవి చేసేసి రెడీగా పెట్టుకుంటాను. అయితే ఇంట్లో సాయంత్రం అయింది కదా, దీపారాధన చేసేస్తే తర్వాత కొండ ఎక్కిన తర్వాత అన్నీ క్లీన్ చేసేసి పెట్టేసుకోవచ్చు రేపటికి ప్రిపరేషన్స్కి. మళ్ళీ కలుస్తాను, బాయ్. ఇంకా బయలుదేరే టైంకి ఆల్మోస్ట్ నైట్ అయిపోయింది కదండి. వెళ్ళి అవి అక్కడక్కడ ఉంటూ ఉంటాయి. అన్ని వస్తువులు తీసుకుని వచ్చేసరికి లేట్ అవుతుంది కదా అని చెప్పేసి మా వారికి ఆంధ్రభవన్కి వెళ్ళేసేసి సింపుల్గా ఏదైనా లైట్గా డిన్నర్ చేసేసి షాపింగ్ చేసుకుందామంటే సరే అన్నారు. ఎప్పుడూ జనరల్గా పూరి, చపాతి ఇలాంటివి తీసుకుంటాను కదా. దోశ ఎక్కువ ట్రై చేయనండి, ఫుల్ క్రిస్పీగా ఉంటుంది, తిన్నట్టు ఉండదు అని. సరే ఎప్పుడు ఎందుకు అవాయిడ్ చేయడం అని నిన్న దోశ తీసుకున్నాను అనమాట. లోపలికి వెళ్ళంగానే మన సబ్స్క్రైబర్ ఒకళ్ళు వాళ్ళు కూడా వచ్చి తింటూ ఉన్నారు. సో గుర్తుపట్టారనమాట. గుర్తుపట్టి అడిగారు, మాట్లాడాను. కాకపోతే ఇక భోజనం అంటే ఫుడ్ దగ్గర కదా ఉందనేసి ఇక వెళ్ళి మేము మా టేబుల్ దగ్గర కూర్చొని మంచిగా దోశ తినేసి తర్వాత ఫైనల్గా ఫిల్టర్ కాఫీ తాగేసేసి ఇంకా మిగిలిన కావాల్సిన పూజకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ షాపింగ్ చేసుకుని వచ్చేసాను. ఇంక ఇంటికి వచ్చిన తర్వాత ఆల్రెడీ గుమ్మాలకి పసుపు అవన్నీ రాసేసి బొట్లు పెట్టేసి ఉంచాను. ఇవి ఆర్గనైజర్స్లో అన్నీ ఎక్కడెక్కడ పెట్టానా అని చెప్పి వెతుక్కొని మళ్ళీ ఉదయం పూట హడావిడి ఎందుకని ఈ పూల దండలు ఇవి తీసేసి, మనకి ఫ్రెష్వేం ఏం కాదు కదా వాడిపోతాయి అనుకోవడానికి, ఈ డెకరేషన్ కూడా కంప్లీట్ చేసేసాను. ఇంకా ఇవంతా అయిపోయిన తర్వాత ఇంకా మార్నింగ్ ఉపవాసం ఉండి సాయంత్రం చేసుకుందాంలే అని అనుకున్నాను. ఉపవాసం ఉండలేని వాళ్ళు అర్లీ మార్నింగ్ చేసేసుకుంటారు కదా. సో ఉపవాసం ఉండి చేసుకుంటే మంచిది అని అన్నారని నిన్న ఒక పంతులు గారు వీడియోలో చెప్పడం చూశాను. ఆయన పేరు ఏదో ఉందండి, సంతోష ఏదో సంథింగ్ పేరు ఉంది. సో అలా చేసుకుంటే బాగుంటుందిలే అని చెప్పి ఆలోచించి ఇంకా నేను ఎక్స్ట్రా అరేంజ్మెంట్స్ ఏం చేసుకోలేదు. మామూలుగా వాటి వరకు చేసేసి గుమ్మం దగ్గర వరకు అరేంజ్మెంట్ చేసేసి అన్నీ సర్దేసి పక్కన ఐటమ్స్ అన్నీ పడుకున్నాము. ఇంకా ఉదయం లేచి మామూలుగా ఇంకా మా హస్బెండ్కి బ్రేక్ఫాస్ట్ చేసి పంపించేశాను. అండ్ ఇవి ఇంతకు ముందు ఉన్నవి ఎంతో కష్టపడి ఆ కబోర్డ్లో ఎక్కడో మూలనుంటే పైన తిప్పలు పడి షార్ట్గా ఉంటే ఇదే కష్టం అనమాట. తీసానమాట. తీసి కాస్త బ్యాక్ డ్రాప్ స్టాండ్ ఉంది కదా దాని మీద అది వేశాను. ఆ ఇన్వర్టర్ ఒకటి పక్కన ఉండడం వల్ల ఇబ్బంది అయిపోయింది. ఇప్పుడైతే ఈ అగారో బెడ్ వ్యాక్యూమ్ క్లీనర్ ఉంది కదండి, సో దీన్ని యూజ్ చేసి ఆ కింద వేసిన కార్పెట్ ఉంది కదా, అవి ఎన్ని రోజుల క్రితమో మనం ఫోల్డ్ చేసి పైన ఎక్కడో పెట్టేస్తాము. దాంట్లో అంతా దుమ్ము ఉంటుంది, వాటిని మనం వాష్ చేసుకోలేము, ఆ దుమ్ము వాసన పీల్చుకోలేము కదా. ఇదైతే ఫైన్గా ఉన్న డస్ట్ అంతా కూడా తీసేస్తుంది. ప్లస్ దాంట్లో మనకి యాంటీబ్యాక్టీరియల్గా ఉండేటటువంటి అదేంటి ఏదో రేస్ అంటారు చూడండి, అల్ట్రావైలెట్ రేస్ అని, అవి వస్తాయి అనమాట. ఏదైనా బ్యాక్టీరియా ఉన్నా కూడా చనిపోతాయి. అట్ ద సేమ్ టైం మనకి దుమ్ము కూడా పోతుంది. సో అదే ఆలోచించాను ఎట్లాగా అని ఆలోచిస్తే ఇది ఉందని గుర్తొచ్చింది. సో దీంతో మొత్తం కార్పెట్ అంతా నీట్గా ఉంటుంది, కానీ ఫోల్డ్ చేసి ఎక్కువ రోజులు మనం పెడితే స్మెల్ వస్తుంది కాబట్టి ఆ స్మెల్ అంతా తీసేస్తుంది. ప్లస్ మనం కూర్చోడానికి కూడా డస్ట్ అంతా ఏం లేకుండా బాగుంటుంది. సో ఇది ఒకటి ఉండి నాకు మంచిది అయింది అని చెప్పేసి దీంతో క్లీన్ చేసేసి పక్కన పెట్టేశాను. ఇంక ఇది అయిపోయిన తర్వాత ఇగోండి ఈ శారీ బ్లౌజ్ అమ్మవారి దగ్గర పెడతాంలే అని ఇంకేటో కార్పెట్ అంతా నీట్గా చేసి పెట్టాను కదా, అటేం తొక్కం కదా అని చెప్పేసి అటు పక్కకు పెట్టేశాను. నిన్న వచ్చేటప్పుడే చేసే షాపింగ్లో స్ట్రింగ్ లైట్స్ కూడా తీసుకున్నాను. ఇంతకుముందు నా దగ్గర పాతగా ఉన్నవి, అవి మనం జర్నీలో వచ్చి అక్కడ పెట్టి ఇక్కడ పెట్టి అవి సరిగ్గా వెలగట్లేదు. సరే అని ఒకటి చిన్నది సింపుల్ది ఒకటి తీసుకున్నాను. తీసుకోవడం ఏమో కానీ దాన్ని ఉపదీయడానికి బోల్డ్ అంత సమయం పట్టింది. సరే అని చెప్పి కూర్చొని ఇంకా మొత్తం అంతా కూడా తీసుకుంటూ కూర్చుంటే ఫైనల్గా అమ్మయ్య దాన్ని హ్యాండిల్ చేయగలిగారనమాట. అన్నీ తీసి మళ్ళీ దగ్గరకు వేసామనుకోండి మళ్ళీ చుట్టుకుపోతాయని దూరంగా వేసేసి అదే ఆలోచించాను. ఈ సైడ్గా పైన తగిలించి పెడితే పడిపోకుండా ఉంటాయి కదా అని చెప్పేసి ఆలోచించి ఇంకా దాని మీద తగిలిద్దాంలే అని చెప్పేసి పెడతా ఉన్నాను. ఇట్లాంటి పనులు సింగిల్గా చేసుకునే కంటే ఇంట్లో పిల్లలు ఉండి ఎవరైనా హెల్ప్ చేస్తుంటే భలే అనిపిస్తుంది. అన్నీ మనమే చేసుకోవాలంటే కొద్దిగా స్ట్రెస్ఫుల్గా అనిపిస్తుంది, కానీ
ఇంట్లో సపోర్ట్ ఉన్నారనుకోండి చేసేటప్పుడు మనకు కూడా కొంచెం ఇంట్లో వంట పని వరకు చూసుకుని పై పనులు వాళ్ళు హెల్ప్ చేస్తే కాస్త హెల్పింగ్గా ఉంటే బాగుంటుంది, ఎక్కువ స్ట్రెయిన్ అవ్వకుండా ఉంటాం మనం. అవునా కదా చెప్పండి. ఇంకా మొత్తానికైతే ఇగోండి కొంచెం గారెలకి అలాగే పప్పు పోసేసాను, ఆవు పాలు తీసుకొచ్చి కాచి పెరుగు తోడు పెట్టేశాను. అండ్ వడపప్పుకి కాస్త పెసరపప్పు నానబెట్టేసి కొంచెం చల్మిడి చేయడానికి బియ్యం నానబెట్టాను. ఇంకా రైస్ ఐటమ్సే కదా చేసేది, ఆ పాలు అవన్నీ విడిగా ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచేసాను. ఇంక ఇవన్నీ చిన్నగా కాసేపు ఉన్నాక స్టార్ట్ చేసుకుంటే ఒక 2 o'clock అట్లా సాయంత్రానికి రెడీ అయితే 6 తర్వాత ఏదో ముహూర్తం ఉంది, ఇంకా ఆ టైంలో పూజ స్టార్ట్ చేసుకుని ఫినిష్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇవ్వండి ఏదో సింపుల్గా ఇంకా డెకరేషన్ అదంతా ఏం చేయలేదు, ఏదో ఇట్లాగా నాకు కుదిరినంతలో చేశాను అంతే. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈరోజు నేను మీకు ఈ శ్రావణ మాసంలో ఫస్ట్గా యూజ్ చేసినటువంటి నేను రీసెంట్గా కొనుక్కున్న సిల్వర్ కలెక్షన్ మీతో షేర్ చేస్తాను. ఇవి జర్మన్ సిల్వర్ కాదు, నేను సొంతంగా షాప్లో వెళ్ళి దేవుడి దగ్గర నైవేద్యాలు పెట్టడానికి బాగుంటుందని చెప్పేసి తీసుకున్నాను. చిన్నగా ఉన్నవి. ఇంకా దీపపు కుందులు అవి చూశాను కానీ కొంచెం హైట్ పెరిగే కొద్ది రేట్ ఎక్కువ ఉన్నాయి. సో నిదానంగా ఒక్కొక్కటి తీసుకోవచ్చులే అని చెప్పేసి బేసిక్గా ఫస్ట్ తీసుకున్న ఐటెం మీకు చూపిస్తాను. ఈ చిన్న కుంకుమ భరిణి ఇక్కడ ఎక్కువగా ఈ మోడల్ ఎక్కువగా సేల్ అవుతుంది అని చెప్పేసి తను నాకు వేరే మోడల్స్ చూపించండి అంటే రన్నింగ్ మోడల్ అయితే ఇట్లాగా నెమలి డిజైన్ ఉన్నటువంటి కుంకుమ భరిణే ఎక్కువగా సేల్ అవుతాయి మేడం అని చెప్పేసి ఇట్లా ఎనామిల్ తోటి వచ్చిందనమాట. సో మనము కుంకుమ పెట్టుకోవడానికి ఇంతకంటే ఎక్కువ కూడా మనకు అవసరం ఉండదు కదా, జస్ట్ మినిమం బేసిక్ సైజ్ చాలు, ఇంతకంటే పెద్దది అవసరం లేదని చెప్పి ఈ సైజ్ అయితే ఒకటి తీసుకున్నాను. అండ్ 2 వెండి గిన్నెలు కూడా తీసుకున్నాను. మనం జనరల్గా పెద్ద వ్రతాలు అలా చేసుకున్నప్పుడు వినాయక చవితి కానీ మామూలుగా వరలక్ష్మి వ్రతానికి 5, 9 అలా చేస్తూ ఉంటారు. జనరల్గా అయితే వడపప్పు, పానకం, చలిమిడి 3 పెడుతూ ఉంటాం కదా. సో అలా ఆలోచించి రెండిటికి 2 చిన్న వెండి గిన్నెలు తీసుకున్నాను. ప్లెయిన్వి కూడా ఉన్నాయి కానీ మరీ ప్లెయిన్గా ఎందుకులే అని చెప్పి కొద్దిగా ఆకు డిజైన్ ఉన్నటువంటి స్టైల్లో తీసుకున్నాను. అలాగే ఇలాగ కింద పెట్టినట్టు కాకుండా మనకి కొంచెం సపోర్ట్ ఇట్లాగ లెగ్స్ లాగా వచ్చాయి అనమాట, చిన్న కార్డు లాగా ఉన్నాయి. సో బాగుంది. ఈ ఒక 2 సెట్గా తీసుకున్నాను. అలాగే ఒక గ్లాస్ మనం పానకం అది చేసినప్పుడు సపరేట్గా దేవుడి దగ్గర కొబ్బరి నీళ్ళు కొట్టడానికి కానీ పానకం కానీ ఉపయోగపడుతుంది అని చెప్పేసి ఒకటి తీసుకున్నాను. నేనైతే ఇప్పటివరకు షాపింగ్లో అయితే గోల్డ్ కొనుక్కోవడం లేదంటే ఇంకా అదర్ ఇన్వెస్ట్మెంట్ పర్పసే కానీ వెండి మీద ఎక్కువ పెద్ద ఫోకస్ చేయలేదు. బట్ ఇక ఇప్పుడైనా మనం కొంత వెండి కలెక్షన్ అట్లీస్ట్ దేవుడి వరకైనా కొనుక్కోవాలని చెప్పి స్టార్టింగ్గా బేసిక్గా ఇది ఒకసారి తీసుకున్నాను వెళ్ళి, అదే షాప్లో వెళ్ళి ఈ ఐటమ్స్ తీసుకున్నాను. సో ఎలా ఉన్నాయి, మీకు నచ్చాయా? సో ఏది బాగుంది మీకు డిజైన్ అనేది నాతో కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ నాకైతే బౌల్స్ బాగున్నాయి. అండ్ గ్లాస్ ఏంటంటే రెగ్యులర్ గ్లాస్ స్టైల్లోనే ఉంది కాబట్టి, కాకపోతే వెండిది కదా కొంచెం బాగా అనిపిస్తుంది. నాకు తెలిసి నా దగ్గర కంటే మీ దగ్గర ఇంకా చాలా వెండి కలెక్షన్ ఉండుండొచ్చు. నేనేంటంటే తీసుకున్నాను కాబట్టి నాకు చిన్న సంతోషాన్ని మీతో షేర్ చేసుకున్నాను అంతే. సో అదండి నా యొక్క వెండి షాపింగ్. నచ్చిందా మీకు? నచ్చితే వీడియోని లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళందరూ కూడా షేర్ చేయండి. అండ్ నేను ఈ వీడియోలో చెప్పినటువంటి సంబంధించిన ఏమైనా వివరాలు అవన్నీ కూడా డిస్క్రిప్షన్లో పిన్ కామెంట్లో ఉంటాయి, చెక్అవుట్ చేయండి. అండ్ బై ద వే ఈ యొక్క కుర్తీ నేను సాయంత్రం శారీ కదా కట్టుకునేది, ఈరోజు ఉపవాసం ఉండి పూజ చేసుకుందాంలే అని చెప్పేసి ఇది వేసుకున్నాను. ఇది అమెజాన్లో తీసుకున్నాను. కావాలంటే దీని లింక్ కూడా ఉంటే ఇస్తాను, లేదంటే మీరు ఈ యొక్క స్క్రీన్ షాట్ నాకు మన వాట్సాప్ ఛానల్ నెంబర్ ఉంది కదా డిస్క్రిప్షన్లో ఉంటుంది, దానికి పెట్టండి, మీకు లింక్ షేర్ చేస్తాను. ఓకేనా అండి? నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.